పార్టీలో హరీష్ రావు గారి రోలు సైలెంట్ అయింది అనేది ఒక పబ్లిక్ టాక్. ఎందుకు హరీష్ రావు గారు సైలెంట్ అయ్యారు? పాలిటిక్స్ టైం ఎనీథింగ్ మే హ్యాపెన్, ఏదైనా జరగవచ్చు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కూడా ప్రాధాన్యతలు అనేది ఉంటాయి, తగ్గుతాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏదో ఇష్యూ మీద ఉంటే ఉండొచ్చు. అరే తల్లి కొడుకులకే కొన్ని సందర్భాల్లో బట్ట తల్లి మాట్లాడేది బిడ్డలతో. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని అవమానాలు కూడా మీరు భరించారని కూడా మా దృష్టికి వచ్చింది. ఒకసారి నేను పేరు చెప్పడం భావ్యం కాదు, లేక కూడా కింద కొట్టేసాడు. నేను కింద పెడితే లేక మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గర చిన్న లేక తీసుకొని మళ్ళీ పట్టుకొని మళ్ళీ వాపస్ వచ్చిన. వినోద్ కుమార్ గారిని కలిస్తే సీఎం గారిని కలిసినట్టే అనేది ఒకటి ఉన్నది. డెఫినెట్గా కేసీఆర్ గారు నన్ను ఆదరిస్తారు. వినోద్ కుమార్ దగ్గరికి కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా సంబంధిత ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు తప్ప సొంతంగా పనిచేసి పెట్టట్లేదని ఒక ప్రధాన విమర్శ. అంటే ఎవరిని పని వాడు చేయాలి, ఎంపీ పని ఎంపీ చేయాలి, ఎమ్మెల్యే పని ఎంపీ చేయాలి. కరీంనగర్ జిల్లాకు వచ్చారు, స్మార్ట్ సిటీ మీ హయాంలోనే వచ్చింది. కానీ దానికి సంబంధించిన వర్క్ ఇక్కడ కనబడట్లేదు కదా సార్. స్థానిక నేతల లోపమా, లేదంటే దాని మీద మానిటరింగ్ ఏం లేకుండా పోతుందా? కాంట్రాక్టర్ 10 పనులు తీసుకున్నాడు సార్, చేస్తలేడు ఉంటాను. అది సిల్లీ కారణం కదా సార్. వేరే వాళ్ళ పనులలో మన ఇంటర్ఫియర్ కావద్దనే దాని మీద నేను చొప్పదండలో ఉన్నటువంటి లెదర్ పార్క్, టెక్స్టైల్ పార్క్, సైనిక్ స్కూల్ కూడా మనకు శాంక్షన్ అయింది. అవి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు చూసుకుంటూ ఉండాల్సి వచ్చేది. అసలు లెదర్ పార్క్ శాంక్షనే కాలేదు, సైనిక్ స్కూల్ శాంక్షనే కాలేదు. కరీంనగర్కు మెడికల్ కళాశాల తీసుకొస్తాం. సో ఇప్పటికీ మెడికల్ కళాశాల అసలు ఊసెత్తడం లేదు. ఆ రాకపోవడానికి ప్రధాన కారణము వినోద్ కుమార్ గారి బంధువులకు ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది. ఇది వస్తే దానికి ఇబ్బంది, అందుకే ప్రభుత్వ మెడికల్ కళాశాల రానివ్వట్లేదు అని ఒక ప్రధాన విమర్శ ఉంది. చేద్దాం, అన్ని డబ్బులతో. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే వినోద్ కుమార్ గారు కేంద్ర మంత్రి అవుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఏ శాఖ తీసుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో క్వశ్చన్ అవర్ విత్ వెంకట్ ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు, తిరిగి శుక్రవారం ఉదయం 11 గంటలకు మీ మైత్రి ఛానల్లో.